స్తోత్రం. హల్లెలూయ. వేరే సంఘానికి ఇప్పుడు ఈ సంఘం ఏమైంది? మాదిరి అయిపోయింది. ఏ విషయాల్లో మాదిరి అయ్యింది అంటే, పూర్వం తెలియక జీవము లేని వాటిని ఆశ్రయించేవారు జీవము కలిగిన జీవాధిపతి సత్యదేవుడైన యేసయ్యను తెలుసుకున్న తరువాత వారు ఎలా దేవుని వైపుకు తిరిగారో ఆ విషయం ఇప్పుడు అనేక సంఘాలకి మాదిరి అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఇలా మాదిరి అవ్వడానికి గల కారణం ఏంటి? వారు మమ్మును క్రీస్తును పోలి నడుచుకున్నారు. మమ్మును అంటే సేవకుడు, సేవకుణ్ణి దేవుణ్ణి పోలి నడుచుకున్నారంట. ఆల్రెడీ చెప్పాను, అయినా ఒక్క అర్థం కావడం కోసం. ఇప్పుడు సేవకుడు ఎవరి పోలికలోకి వచ్చాడు అన్నాను? క్రీస్తు పోలికలోకి వచ్చాడు. ఈ క్రీస్తు పోలిక ఇప్పుడు ఎవరు చూశారు? సంఘం చూసింది. సంఘం చూసి ఇప్పుడు ఏమైంది? దేవుడు మనకి మాదిరి, ఇప్పుడు సేవకుడు సంఘానికి మాదిరి, సంఘం వేరే సంఘానికి మాదిరి. దేవునికి స్తోత్రం. వేరే జనులకు మాదిరి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ నుండి? మాసధోనియా నుండి అక్కయ వరకు, అనగా ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ దశలోనికైలలో ఉన్న సంఘం మార్పు గురించి చెప్పుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. వారే తెలియజేస్తున్నారు, మీకు చెప్పాల్సిన అవసరం లేకుండా వారే తెలియచేస్తున్నారు. మీ ప్రేమ, మీ ఓర్పు, మీ విశ్వాసమును గురించి వారే తెలియచేస్తున్నారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలా తెలియచేయటం ద్వారా ఈ సంఘం ఎలా మారిపోయింది? ఇప్పుడు ఈ సంఘం ఎలా మారిపోయింది? కాబట్టి మాసధోనియాలోను అక్కయలోని విశ్వాసులందరికీ మీరు మాదిరి అయిపోయారు. దేవునికి స్తోత్రం. సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘం ఎలా ఉండాలన్నాడో అలా ఉండడాన్ని మాదిరి అంటారు. సో అంతే తప్ప మన ఇష్టానుసారంగా ఉండడాన్ని మాదిరి అనరు. కనుక దేవుని బిడ్డారా, ఆ విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అయితే ఈరోజు మాదిరి గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడు ఆ సంఘం ఇప్పుడు సేవకుని చూచడం ద్వారా సేవకుల్లో ఉన్న విశ్వాసం, సేవకుల్లో ఉన్న నమ్మకం, సేవకుల్లో ఉన్న దీర్ఘశాంతం, ఇలా క్రీస్తు పోలికను అవి చూడగలిగిన సంఘ బిడ్డలందరూ మారారు. వారు వేరే సంఘానికి మాదిరి అయిపోయారు. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న మనం ఎంతమందికి మాదిరి? పోయిన వారం క్వశ్చన్ వేసుకుని ఆగాం. ఎంతమందికి మనం, నేను, మీరు ఎంతమందికి మాదిరిగా ఉన్నారు? అంటే చర్చికి వెళ్ళి వచ్చేయడమేనా? కాదని పోయిన వారం చెప్పాను. చర్చికి వెళ్ళి వచ్చేయడానికి కాదు. చర్చికి వెళ్ళిన నీవు, దేవుడు సత్యమును వెల్లడి చేసినప్పుడు ఆ సత్యమును గ్రహించిన నీవు సత్యానుసారంగా నడుచుకుని సత్యస్వరూపి క్రీస్తు పోలికలోనికి నువ్వు వచ్చిన తర్వాత నీ పోలిక ఎంతో మందికి నువ్వు క్రీస్తు పోలికలోనికి రాగా నీలో ఉన్న క్రీస్తు పోలికని అనేక మందికి మాదిరిగా ఉండాలని కదా మనల్ని ఆయన పోలికలో చేసుకున్నాడు ప్రారంభంలో కదా. ఆదిలో దేవాది దేవుడు మన పోలిక చెప్పున నరుని చేయుదుము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి పోలిక చెప్పున? ఆయన పోలిక చెప్పున మనల్ని చేసుకున్నాడు. ఆది కాండంలో ఎప్పుడైతే ఆయన పోలిక చెప్పును చేసుకున్న వెంటనే ఆయన పోలిక మనకు వచ్చిందో ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పోలిక ఎప్పుడైతే నరుడికిచ్చాడో ఆయనలో ఉన్న ప్రేమ, దయ, సమస్త పోలికలు వస్తాయి. అంటే నేను ఎటువంటి వాడినో లోకానికి పరిచయం చేయాలి మీ ద్వారా అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన ఉనికిని, తనకున్న ప్రేమ, తనకున్న గుణగణాలను మనిషి ద్వారా తెలియచేయాలనుకుని తన పోలికనిచ్చేశాడు. తన పోలికనిచ్చిన తర్వాత తన పోలికలోనే మీరు విస్తరించబడాలి, దీవించబడాలి, భూమి నిండించాలి అని చెప్పాడు. సో కానీ వారు దేవుని పోలికను తప్పిపోవడం మనకు తెలుసు. దేవుని పోలిక నుండి వేరైపోవడం మనకు తెలుసు, దేవుని మాట వినక. సో కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు తిరిగి ప్రభు అదే కోరుకున్నాడు. ఎంత దినాల్లో మనం ఆయన పోలికలోనికి మారి, ఆయన పోలిక లేని మనకి ఆయన పోలికనివ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపములన్నిటిని కొరకు ఆయన శిలువలో ఆయన మరణించి మన పాప పరిహారం కొరకు ఆయన బలి అయి ఇప్పుడు ఆ రక్తంలో కడగబడుట ద్వారా మళ్ళీ ఎవరి పోలికలోకి వస్తున్నాం? దేవుని పోలికలోనికి వస్తున్నాం. దేవుని పోలికలోనికి వచ్చిన మనం ఇప్పుడు ఎవరు చూపించాలా? ఆయన పోలికలోకి వస్తే ఆయనే కదా చూపించాలి. మరి ఆయనని చూపించాలని కదా మనల్ని ఇంకా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు కానీ బ్రతికిన కొంతకాలమైన యేసును చూపించే బిడ్డలుగా ఉందాం. దేవునికి స్తోత్రం. బ్రతికిన కొంతకాలమైన కనీసం 5గురికి యేసయ్యను చూపిస్తే 5గురు యేసయ్యను తెలుసుకుని మారరా? ఎంతమందిని మార్చాం, ఎంతమందిని తీసుకొచ్చాం, ఎంతమందికి మనలో ఉన్న యేసయ్యని పరిచయం చేశాం? ఆలోచన చేయాలి. కోపాలు, క్రోధాలు, కక్షలు కాదు. దేవుని బిడ్డారా, సంఘానికి మాదిరి అనేది చాలా ప్రాముఖ్యం. దేవాది దేవుడు
ఈ ఆదికాండం, నిర్గమకాండంలో వారి మధ్య నివసించడానికి ఒక మందిరాన్ని కట్టమన్నాడు. సో మీ మధ్య నేను ఉండడానికి కట్టాలి అన్నాడు. సో అది ఎలా కట్టాలో దేవుడు చెప్పాడు. ఆ మాదిరిగా కడితేనే కరెక్టు, ఆ మాదిరిగా కాకుండా తన ఇష్టానుసారంగా కడితే కుదరదు. కాబట్టి మోషేకి ఎలా చెప్పాడో అలాగే కడుతున్నాడు మోషే. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఆ దీపవృక్షము బంగారపు నక్షి పని కలది, అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నగిషీ పనగలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. చాలు. ఇప్పుడు దీపవృక్షం గురించి, ఆ పువ్వును గురించి, పుష్పమును గురించి మాట్లాడడానికి కాదు, కానీ ఇది ఎందుకు చదివించాను అంటే మోషేకు దేవుడు చెప్పాడు ఏమని, నువ్వు పెట్టే దీపస్తంభం ఇలా ఉండాలా, అది బంగారం చేత పొదగాల. సో అలాగ చేయిస్తేనే మాదిరిగా చెప్పినట్టుగా చేసినట్టుగా మోషే ఎలా చేశాడంట, యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపస్తంభమును చేయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 44వ వచనం చదువుదామా? అంటే ఈ 3 వచనాలు చదివేసి మాదిరి గురించి మనం ముందుకు వెళ్దాం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 44వ వచనం. అతడు చూచిన మాదిరి చెప్పున దాన్ని చేయవలనని మోషేకు చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారమును అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం. ఎవరికి చూపించిన దాని ప్రకారంగా? మోషేకి దేవుడు చెప్పినట్టుగా దానిని చేయవలనని అతడు చూచిన మాదిరి చెప్పున దేవుడు చూపించాడు మోషేకి. ఇదిగో ఈ సాక్ష్యపు గుడారం ఇలా ఉండాలా, లేదా మీ మధ్య నేను ఉన్నప్పుడు నువ్వు కట్టాల్సిన దానిలో పరిశుద్ధ స్థలం ఇలాగా, అతి పరిశుద్ధ స్థలం ఇలాగా, బయట ఆవరణం ఇలా ఉండాలి. సో అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఇలా ఉండాలి, లేదా సముఖపు రొట్టెల బల్ల ఇలా ఉండాలి, సో బలిపీఠం ఇక్కడ ఉండాలి. సో ఇలాగే అన్ని దేవుడు స్పష్టంగా చూపించి అలా మాదిరిగానే చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, అతడు చూచిన మాదిరి చెప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారంగానే మోషే ఏం చేశాడు? మాదిరిగానే చేశాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయబడినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చెప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరలోక సంబంధమైన విషయాలు, సత్యమును గురించిన విషయాలు తెలియచేయడానికి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కొండ మీద నీకు చూపించిన మాదిరి చెప్పున సమస్తము చేయడానికి జాగ్రత్త పడు. ఇప్పుడు మందిరం, దేవుడు నివసించడానికి ఒక స్థలాన్ని కట్టడానికి దేవుడు మోషేతో ఎలా చూపించానో అలాగే కట్టడం జాగ్రత్త పడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ప్రస్తుత దినాల్లో కూడా మందిరములో ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో అలా ఉండడానికి మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి, ఇష్టానుసారంగా కాదు. ఎందుకంటే ఒకవేళ మోషే తన ఇష్టానుసారంగా చేస్తే పరలోక సంబంధమైన విషయాలు, సత్య సంబంధమైన విషయాలు తెలిసేవి కావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 వచనాల్లో నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ఎలా చెప్పాడో అలాగే ఆ మాదిరి చెప్పిన మోషే కట్టాడు. సో ఈ అంత్య దినాల్లో దేవుడు ఎలా చెప్తున్నాడో, సంఘం ఎలా ఉండాలో అలా మనం ఉంటున్నామా అనే క్వశ్చన్ కోసం వీటిని ఇంకా చాలా విషయాలు ఉంటాయి వాటి విషయం అయితే. కాబట్టి దేవుని బిడ్డలారా, వీటి విషయమై మనం గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మనవి చేస్తున్నాను. నివాస స్థలము ఎలా ఉండాలన్నాడో అలా ఉండాలి అని ఖచ్చితంగా వాటి కట్టే విషయంలో జాగ్రత్త అని దేవుడు చెప్పాడు. సో ఇప్పుడు మనం మాదిరిగా ఉండాల్సిన మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి?
అనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి స్టెఫెన్ మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో అబ్రహాము దగ్గర మొదలుపెట్టి మాట్లాడుతూ మోషే దగ్గరకు వచ్చి, మోషే ఎలా పుట్టాడు, 3 నెలలు ఉన్నాడు, తర్వాత పార్వేసరి ఇవన్నీ చెప్పి అప్పుడు యాకోబు దేవునికి కూడా మందిరం కట్టాలి అని అనుకుని దావీదు అనుకుంటే దేవుడు సొలొమోను చేత కట్టించాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడు ఆయన. కిందకు వచ్చిన తర్వాత 44వ వచనంలో ఈ మాట చెప్తాడు. 48వ వచనంలో 7వ అధ్యాయం 48వ వచనంలో ఈ మాట చెప్తాడు. ఈ కట్టడం గురించి కూడా చెప్పి ఈ మాట చెప్తాడు. 48, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నాకు విశ్రాంతి స్థలమేది అని దేవుడు ప్రశ్నించినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే స్టెఫెన్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని దేవుడు చెప్తున్నాడు. కనుక అలా చెప్పిన దేవునికి మనం ఎలాంటి మందిరం కట్టగలం? ఆకాశానికి భూమికి మనం మందిరం కట్టగలమా? ఆయనకి విశ్రమ స్థలం ఏది అని చెప్పిన తర్వాత చివరికి వచ్చేపాటికి అతను రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ అంత్య దినాలలో మనము అనేకులకు మాదిరిగా ఉండాలి. మనం మాదిరిగా ఉండాలంటే ఇప్పుడు సంఘం లేదా ఆలయం ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో అలాగే మనం ఉండాలి. అంటే మాదిరి చెప్పున ఉండడానికి జాగ్రత్త చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఆలయం ఎవరు అంటే, దేవుని మనం కట్టిన ఈ మందిరం ఏంటి అంటే, ఈ మందిరంలో జస్ట్ మనం ఆరాధించుకోవడమే. ఈ మందిరంలో సత్యముడి గురించి మాట్లాడుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ఆరాధించుకుంటాం, ఆయనను స్తుతిస్తాం, గణపరుస్తాం, వెళ్ళిపోతాం. ఆయన నిత్యము ఇక్కడ ఉండేవాడు కాదు, నిత్యము ఇక్కడ ఉండడు ఆయన. సో మనం ఎప్పుడైతే 2-3 కూడి ఉంటారో ఉంటానన్నాడు కనుక మన మధ్యన ఉంటాడు. సో అంతేగాని మందిరంలో చేసుకుంటేనే అవుతుంది, బయట చేసుకుంటే అవ్వదు అని కాదు. ఇప్పుడు అది ఆయనకి ఇది నివాస స్థలం కాదు, మనం ఆరాధించుకునే స్థలం కొత్త నిబంధన పరిచర్య ప్రకారంగా. మరి ఆయనకి ఆలయం ఏది? ఇప్పుడు ఏ ఆలయము అని చూసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయం ఎలాగై ఉన్నదంట? దేవుని ఆలయం ఎలా ఉంది? పరిశుద్ధమై ఉన్నది. ఇప్పుడు ఎవరి ఆలయం? మనమే ఆ ఆలయం. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం బయట వారి గురించి మాట్లాడుకోవద్దు, కానీ కూర్చున్న మన కొరకు ఒక ప్రశ్న వేసుకుందాం. నేను ఎవరిని? ఇప్పుడు దేవుని ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మాదిరి చూపించాడు. చెప్పాడు ఒక మాట, మోషేకి చెప్పాడు, ఇగో దీపవృక్షం ఎలా ఉండాలి, దేవుడు చెప్పాడు మందసం ఎలా ఉండాలి. అలా కట్టాడా లేదా? సో అలా కట్టాడు. సో ఇప్పుడు ఈ ఆలయం ఎవరు అంటే మనం. ఆలయం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అలా పరిశుద్ధంగా ఉండాలి అంటే మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉన్నామా ఆలోచన చేయాలి. మనము దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? క్వశ్చన్ మార్క్ వేసాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? క్వశ్చన్ మార్క్. తెలీదా మీకు? మీరు దేవుని ఆలయాల్లో ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని తెలీదా? ఒకవేళ నిజంగా దేవుని ఆలయం అయితే దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉంటుందని తెలీదా? ఆ ఆలయం మీరే అనే విషయం తెలీదా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ విషయం కొంచెం మనం ఆలోచన చేసుకుంటే, ఇప్పుడు మీకు తెలీదా దేవుని ఆత్మ మీలో నివసించున్నదని? వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని, అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందామా? సో పరిశుద్ధాత్మను కలిగావు. మరి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామంటే పరిశుద్ధాత్మకు నిలయమని తెలుసు కదా. పరిశుద్ధాత్మ నిలయం అంటే ఆలయం పరిశుద్ధంగా ఉండాలి కదా. మరి బాప్తిసం తీసుకున్న నీవు పరిశుద్ధంగానే ఉన్నావా? చాలా పరిశుద్ధంగా ఉన్నానండి పాస్టర్ గారు. పక్కోల్ని సహించలేవు.
ప్రతి వారం ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఒకవేళ ఉంటే కనుక సరి చేసుకోవడం కోసం ఇలా చెప్తున్నాడు పాస్టర్ గారు అని అనుకోవద్దు. దయచేసి అవన్నీ సరి చేసుకుని మనం ఆయన ఆలయంగా మార్చబడి ఆలయమై ఉన్నటువంటి మనము యేసయ్యని పరిచయం చేయడానికి. దేవునికి స్తోత్రం. ఈ ఆలయంలో ఎవరిని పరిచయం చేస్తాం? ఎవరినైనా రాజకీయ నాయకులు పరిచయం చేస్తామా? ఇక్కడ ఎవరిని పరిచయం చేస్తాం? క్రీస్తుని పరిచయం చేసుకుంటాం. సో నేను ఆలయంగా మార్చబడితే ఎవరిని పరిచయం చేస్తాను? క్రీస్తుని పరిచయం చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు వద్దు అన్నాడు, పరిశుద్ధత కావాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం ఎలా ఉంటాం? పరిశుద్ధంగానే ఉంటాం. దేవుని ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మను మనకి సంచకరువుగా ఇస్తున్నాను అన్నాడు, పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా పంపిస్తున్నాను అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరిదంటే క్రీస్తు ఆత్మ అని రాయబడి ఉంది. ఇప్పుడు ఆయన ఆత్మ మనలో ఉందనుకోండి, మనం ఎవరిని పోలి నడుస్తాం? క్రీస్తు ఆత్మ మనలో ఉంటే క్రీస్తుని పోలి నడుస్తాం. దేవునికి స్తోత్రం. మరి ఆ పోలిక మనలో ఉండాలి కదా. అలా మనలో ఉంటేనే కదా మనం మాదిరిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడును. సో ఏ యోగ్యత లేదు నాకు. హింసించేవాడిని, దూషించేవాడిని, అందరికీ హాని చేసేవాడిని. ఇటువంటి వాళ్ళు పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేని నాకు యేసుక్రీస్తు ప్రభు గొప్ప ధన్యత ఇచ్చాడు అని చెప్తాడు. ఏంటంటే అనేక మందికి మాదిరిగా ఉండే కృపనిచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎప్పుడైతే అతను మారాడో, అతను మారిన తర్వాత అతను చెప్పే మాట ఏంటంటే, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. దేవునికి స్తోత్రం. నేను యేసయ్యతో పాటు యేసయ్య సిలువలో చనిపోయినట్టుగా, అసలు చనిపోవలసింది నేను, కానీ నాకు బదులుగా పాపం చేసింది నేను, దోషుని నేను, అపరాధిని నేను, కానీ నాకు బదులుగా నా పాపముల కొరకు యేసయ్య సిలువ వేయబడ్డాడు కనుక చనిపోవలసింది నేను, ఆయన కాదు అని ఇప్పుడు పాదాల చెంతకు చేరి, ప్రభువా నేను కూడా ఈరోజు సిలువేసేసుకున్నాను ప్రభువా అంటే పాప విషయమే చచ్చిపోతున్నాను. యేసయ్య దేని విషయమే చనిపోయాడు? పాపం విషయమే చనిపోయాడు. ఇక పాపం ఆయన మీద ప్రభుత్వం చేయజాలకపోయింది. మరణం ఇంకా ఆయన మీద ప్రభుత్వం చేయజాలకపోయింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆయన మీద అధికారం చేయలేనట్టుగా అపోస్తలుడైన పౌలు కూడా దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, ఇప్పుడు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. అంటే యేసయ్య ఎలా చనిపోయాడో నా పాపాల కొరకు నేను కూడా పాపం విషయమై చనిపోయాను. ఇప్పుడు జీవించేవాడను నేను కాదు. దేవునికి స్తోత్రం. గమనించాలి. ఇప్పుడు ఎప్పుడైతే పాప క్షమాపణ ప్రార్థన చేసి తన్ను తాను దేవుడికి అప్పగించుకున్నాడో, ప్రభువా నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, నేను చనిపోతున్నాను, ఇప్పుడు పాపం విషయమై చనిపోతాను, ఇంకా నాకు పాపముకి సంబంధమే లేదు అని తన్ను తాను యేసయ్య పాదాల దగ్గర అర్పించుకొని తన్ను తాను అర్పించుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ అంటున్నాడు, ఇప్పుడు నేను యేసయ్య దగ్గర నేను కూడా సిలువేసేసుకున్నాను, ఇక పాపానికి నాకు సంబంధమే లేదు అని చెప్పి నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక జీవించేవాడిని, బ్రతికేవాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. బతికే ఉన్నావు కదరా అంటున్నారు కదా. ఇప్పుడు జీవించుచున్న ఈ జీవితము, చలనం కలిగి ఉన్నాను, మాట్లాడుతున్నాను, జీవిస్తున్నాను, కానీ ఇప్పుడు జీవించుచున్న ఈ జీవితం నాది కాదు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడే ఆ క్రీస్తు ఆత్మ నాలో ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరి ఆత్మ ఉంది? క్రీస్తు ఆత్మ నాలో ఉంది. క్రీస్తే నాలో జీవించుచున్నాడు అంటే క్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి అతను ఆలయం అయ్యాడా లేదా? ఇప్పుడు క్రీస్తు ఆత్మకి క్రీస్తు ఆత్మ ఆయనలో ఉంది కనుక ఇప్పుడు క్రీస్తుకు ఆలయం అయిపోయాడు. ఇప్పుడు ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, ఇప్పుడు నా పోలిక క్రీస్తులా మారిపోయింది, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆలయం అంటే ఇంకా బూతులు మానకుండా, యానాకాలాలు మానకుండా, ఎక్కసకాలు మానకుండా, మనం పరిపూర్ణమైన మార్పు లేక ఆ త్రాగుడు వ్యసనాలు అన్నీ ఉండి మనం క్రీస్తులా మారిపోయామంటే వాక్యం ఒప్పుకోదు. సో దేవుని బిడ్డారా, చర్చికి వస్తావు బాగుంటుంది, ఇంటికి వెళ్ళిన వెంటనే పెద్ద పెద్ద కేకలేస్తావు. ఎవరికి మాదిరి నీలో ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నావు? బైబిల్ చేతిలో ఉంటుంది, అక్కడ పెడతావు, ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంటికాడ పెద్ద పెద్ద గ్యాంకులు, పెద్ద పెద్ద గొడవలు. లేరా అలాంటి వారు? బైబిల్ ఇంకా చేతులు ఉండగానే కేకలేసి దెబ్బలాడుకునే వారు ఉన్నారు. సో నువ్వు ఎవరికి ఆలయంగా మార్చబడ్డావు? ఆలోచన చేయండి.
ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటే మనం పరిశుద్ధంగా ఉండాలి కదా. మన మాట పరిశుద్ధంగా ఉండాలి, మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండాలి. కానీ వ్యభిచారపు ఆలోచనలు మానకుండా, వ్యభిచారపు తలంపులు మానకుండా, వ్యభిచారం చేస్తూ ఇంకా పట్టుబడుతున్నటువంటి వారు ఎంతోమంది లేకపోలేదు. సో వారందరూ దేవుని ఆలయాలు కాదు. సో దేవుని ఇప్పుడు అపోస్తలుడైన పౌలులో ఎవరున్నారమ్మా? క్రీస్తు ఉన్నాడు. ఎవరు ప్రత్యక్షమవుతారు? క్రీస్తే కదా ప్రత్యక్షమయ్యేది. చర్చకు వస్తూ కూడా ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నారు? ఎన్టీఆర్ను ప్రత్యక్షపరిచేవారు కొంతమంది, ప్రభాస్ను ప్రత్యక్షపరిచేవారు కొంతమంది, ఇంకా ఎవరో హీరోలు ఉన్నారు కదా, వారందరినీ ప్రత్యక్షపరిచేవారు కొంతమంది. తర్వాత అల్లు అర్జున్ ప్రత్యక్షపరిచేవారు కొంతమంది. ఎవరయ్యా వీళ్ళు అంటే చర్చికి వెళ్ళే వాళ్ళే, సేవకుల్లో కూడా లేకపోలేదు. నాకు తెలీదు. ఆ గడ్డం సోనంగా ఉంటే ఏంట్రా బాబు అంటే, ఈ గడ్డం నాన్నకు ప్రేమతో అన్నాడు ఒకడు. సో ఇంకొకడు ఎవడో ఏంట్రా బాబు ఇదంటే, రాబోయే సినిమా స్టైల్, ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ అన్నాడు ఒకడు. నువ్వు పేరేంటి? క్రైస్తవ పేరు. క్రైస్తవ పేర్లు పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తూ, దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేతులెత్తి చేసేస్తూ, ఎవరి పోలిక? ఎందుకు మందిరానికి వెళ్తారా? అలాంటి వాళ్ళు మానేయడం బెటర్. దేవుని నామానికి అవమానం, మానేయడం బెటర్, లేదా మార్చుకోవడం బెటర్. సో దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు మారిన తర్వాత, అతను మారింది తన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు స్వరూపంలోనికి. అతను దేవునికి ఆలయం అయిపోయాడు. ఆ ఆలయంలో ఉన్న దేవుని ప్రత్యక్షపరుస్తున్నాడు. ఇక్కడి నుంచి ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నాం? ఇప్పుడు వాక్యమైన దేవుని ప్రత్యక్షపరుస్తున్నాం. ఇప్పుడు దేవుడు నాలో ఉంటే ఎవరిని ప్రత్యక్షపరుస్తాను? ఎక్కడున్నా దేవుని ప్రత్యక్షపరుస్తాం. మనం దేవుని ఆలయాలై ఉన్నాం. దేవుడు మోషేకి చెప్పినట్టుగా చేశాడు మోషే, కానీ మనకు చెప్పినట్టుగా మనం చేయడం లేదు. ఇప్పుడు ఎక్కడ ఫ్లెక్సీలు చూసినా ఎవరున్నారు? యాకోబు, యోహాను, పేతురు, ఇయే ఫ్లెక్సీల మీద సినిమా హాల్ దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు దేవుడు మనల్ని తన పోలికలో చెక్కుకుంటే మనం ఎవరి పోలికలోకి వెళ్ళిపోతున్నాం? విరాట్ కోహ్లీ పోలికలోకి వెళ్ళిపోతున్నాం. సో కదా, దేవుడు ఎవరి పోలికలో చేసుకున్నాడమ్మా? తన పోలికలో చేసుకున్నాడు. మనలో ఎవరి పోలిక ఉండాలా అంటే డ్రెస్ కాదు కదండి పాస్టర్ గారు. ఇప్పుడు ఓన్లీ దేవుడు హృదయాన్నే చూస్తాడు కదా. హృదయం కనబడే ముందు నీ డ్రెస్ ఏం చెప్తుంది? సువార్త చెప్పుద్దంట. ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను. వైట్ డ్రెస్ వేసుకోవడానికి ఇష్టం లేదంట అతనికి. వైట్ డ్రెస్ వేసుకోవడానికి ఎక్కడైతే ఇష్టం లేకపోతే అతను అన్నాడు, నీ వాక్యం చెప్పే ముందు నువ్వు కూర్చుంటావు చూడు, నడిచి వెళ్తావు చూడు, అన్నిటికంటే ముందు నీ డ్రెస్ వాక్యం చెప్పుద్ది, సాక్ష్యం చెప్పుద్ది అన్నదంట. దేవునికి స్తోత్రం. అంటే డ్రెస్ కూడా ప్రాముఖ్యమే క్రైస్తవుడికి, స్టైల్ కూడా ప్రాముఖ్యమే క్రైస్తవుడికి. ఇప్పుడు నేనే గడ్డాలు మేషాలు షేపులు లాగేసి రకరకాల డ్రెస్సులు వేసుకుని మీ మధ్య నిలబడితే, వారానికో జిగేలమనే డ్రెస్సులు వేసుకుని మీ దగ్గర నిలబడితే మీకు ఈ వాక్యం ఎక్కదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిని పోలి ఉండాలి? మందిరం ఎలా ఉండాలి? దేవుడు పరిశుద్ధంగా కదా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరు మనవి చేస్తున్న కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు దేవుడు చెప్తున్నటువంటి దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందుక. విగ్రహము అంటే లోక సంబంధమైన వాటి కొరకు నేను మాట్లాడడం లేదు, అన్యులు పూజించే వాటి కొరకు నేను మాట్లాడడం లేదు. మన వాక్య ప్రకారంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే విగ్రహము ఏమిటి అంటే, దేవుని కంటే ఎక్కువ దేనికి స్థానం ఇస్తావో అది విగ్రహము. సో ఈరోజు ఈ మందిరం వదిలేసి 500 పని కోసం వెళ్ళిపోయావంటే 500 నీ జీవితంలో విగ్రహము. పార్టీకి వెళ్ళిపోయావంటే లోక సంబంధమైన ఆ సంతోషము నీకు విగ్రహము. పాస్టర్ గారు ఒక మాట అంటే కోప్పడి వెళ్ళిపోయావు, అహము లేదా అహంభావము నీకు విగ్రహము. నేను అనే తత్వం నీకు విగ్రహము. ఇలా చెప్పుకుంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది నీ జీవితంలో విగ్రహము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా కటింగ్ అంతా విరాట్ కోహ్లీలా వేసేసాను అనుకోండి, నేను ఎవరిని ప్రేమిస్తున్నట్టు? దేవుని కంటే ఎక్కువగా
కదా. నేను సినిమా యాక్టర్లా తయారైపోయాను అనుకోండి, ఎవరిని పోలినట్టు? వారు నా జీవితంలో విగ్రహము. అంటే దేవుని పోలికలో ఉన్న నిన్ను దేవుని పోలిక నుంచి వేరు చేసేది, దేవుని నుంచి వేరు చేసేది ఏది ఉందో అది నీ జీవితంలో విగ్రహము. ధనమే కావచ్చు, బంధమే కావచ్చు, బంధుత్వాలే కావచ్చు, ఏదైనా నీ జీవితంలో నేను దేవుని నుంచి వేరు చేసేదాన్ని విగ్రహము అంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని ఆలయాన్ని పోలేవాడికి, విగ్రహానికి అనగా లోక సంబంధమైన వాడికి పోలిక లేదు. అంటే దేవుని మందిరానికి వచ్చి కూడా వేరే వారి పోలికలో ఉండడానికి ఇష్టపడేవారు పోలిక ఉండదంట. దేవునికి మీరు దేవుని దేవుని ఆలయమునకు విగ్రహముకు ఏమి పొందికే ఉండదు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో కొంచెం వివరించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆడపిల్లలు కూడా వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నీట్గా వేసుకోవాలి. దేవుని బిడ్డలు సాంప్రదాయంగా ఉండాలి, ఇష్టానుసారంగా వేసుకోకూడదు. పిల్లలకు ఇప్పటి నుంచే 4-5 జడలు నేర్పేయకూడదు. ఇప్పుడు వేరే పాప జడలు ఏమని కూర్చుందంట, లేకపోతే చర్చికి రాను, ఎలా జడలో ఇలా జడలో ఇయ్యాలంటే ఇప్పుడు జడలు దేవుడు చెప్పాడు, జడలకు తప్పులేదు, జడలు అల్లద్దు అన్నాడు. జడలు అంటే ఒకటికి మించితే సో ఒకటికి మించి మన జీవితం ఉండకూడదు. అవి కూడా ఎప్పుడైనా మనం ధ్యానం చేసుకుందాం, అవసరం మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి నుంచి అలా తయారు చేసి డైనోసార్లా తయారు చేసేస్తున్నాం మన బిడ్డల్ని కదా. రకరకాలు వేసేసి ఇలా జడేసి పైనుంచి కింద వరకు చిన్న క్లిప్లు వేసేసి ఎలాగో తయారు చేసి పంపేసి ఇప్పుడు మన బిడ్డల్ని మనమే పాడు చేసుకుంటున్నాం కదా. ఇక్కడ పర్వాలేదు, కానీ అక్కడ కొన్ని మందిరాల్లో పిల్లలు పరిగెడతా ఉంటారు, వస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం పట్టించుకోరు. దేవుని మందిరంలో ఎంత క్రమశిక్షణ ఉండాలో తెలుసా? బయటకు వస్తే ఊరుకుంటారా? మా నాన్నగారైతే ఊరుకునేవారు కాదు. మా అక్కోళ్ళు చెప్తారు, నాకు తెలియదు అంత చిన్నతనం. మా చిన్నతనంలోనే నాన్నగారు వెళ్ళిపోయారు. చర్చిలో కూర్చుని షీబు కూర్చున్నట్టు కూర్చుని వెనక్కి తిరిగినప్పుడు గొప్పడు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూస్తే మా నాన్నగారు చూస్తే ఇంక ఏడుతో కూర్చునేవారు. అంటే ఇంటికి వెళ్తే ఇంక అయిపోయినట్టే పని. సో ఇది కదా క్రమశిక్షణ. ఒకవేళ ఏడుస్తుంటే అమ్మ దగ్గర నుంచి మెల్లిగా ఎత్తుకుని బొజ్జగించినట్టుగా తీసుకొని బయటికి తీసుకెళ్ళి తొక్కుగా కొట్టేసి తీసుకొచ్చేవారంట. అంటే దేవుని మందిరంలో బయట ఎలాగైనా అల్లరి చేయి, ఇంటి దగ్గర అల్లరి చేయి, చక్కగా ఎత్తుకుని ముద్దాడతాం, కానీ దేవుని సన్నిధిలో మాత్రం క్రమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి కొట్టేసేవారంట మా నాన్నగారు బయటికి తీసుకెళ్ళి. నాకు బాగా గుర్తు, మన ఏలియా గారు ఉన్నప్పుడు నేను ఒకసారి అమ్మకి చెప్పకుండా అప్పుడు బాత్రూమ్ లేవుగా, బయటికి వెళ్ళిపోయాను. నేను తిరిగి వచ్చేపాటికి అమ్మ నాకు కర్రట్టుకుని ఎదురొచ్చేసింది. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు ఏమనుకోవాలి, బాధేసింది. అక్కడ ఇంచుమించు ఎంత చదువుతున్నాను, 9-10 గుర్తులేదు నాకు. సో ఎందుకు అంటే దేవుని మందిరం నుంచి ఎందుకు బయటికి వెళ్ళావు? ఇప్పుడు అలాంటివి ఏం లేవు కదా. ఇప్పటి నుంచే తిరిగి బయట పిల్లోడేడమ్మా ఆడుకుంటున్నాడు అండి. ఒక విషయం తెలుసా, నువ్వు దేవుని మందిరంలో శ్రద్ధగా వాక్యం ఉంటున్నప్పుడు నిన్ను కలవరపరచాలంటే ఎవరిని పట్టుకుంటాడు? బయట ఉన్నవాడు, బయట ఉన్న సాతాను పట్టుకుంటాడు. సో కలవరపడిపోతావు. సో ఇప్పుడు పిల్లలు మాట వెనక మేము మొత్తానికి ఇప్పుడు ఏమైపోయారు, సినిమాలకి సికాలకి అలవాటు అయిపోయి పిల్లడు మాట అంటలేదండి, పాటలు గారండి ప్రార్థన చేయండి, ఉపయోగం ఏముంది? ఇప్పుడు ప్రార్థన చేసినా మారడు. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఎటువంటి ప్రార్థన చేయాలంటే, నీ పిల్లడు ఇప్పుడు దేనికి పాత్రుడు అంటే నరకానికి పాత్రుడు అయిపోయాడు. నీ పిల్లోడు కావచ్చు, పిల్ల కావచ్చు, నరకానికి పాత్రులు అయిపోయారు. దేవుని మందిరానికి రావడం మానేశారు, వచ్చినా వేషం వేస్తున్నారు. సో ఇలాంటి వారి కొరకు నువ్వేం చేయాలంటే, వాళ్ళు చచ్చిపోయినట్టుగా ఆడవాలేక, ప్రభువా నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా, నా చనిపోతారయ్యా, అలా చనిపోవడానికి వీల్లేదు ప్రభువా కరుణించని ఏడిస్తే అప్పుడు దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. నీ సృష్టికర్తని ఎప్పుడు జ్ఞాపం చేయాలంట? బాల్య దినమంది జ్ఞాపకం చేయాలి. దేవుని సన్నిధిలో ఇలా జాగ్రత్త అని ఎప్పుడైతే క్రమశిక్షణలో పెడతావో, పెద్ద ఎదిగిన తర్వాత కూడా క్రమశిక్షణ పోదో. ఒకవేళ తప్పిపోయినా దేవుడు మళ్ళీ తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. బాలుడు నడవలసిన త్రోవని నేర్పు. ఇప్పుడు నేర్పు, తొలగిపోయాడు అనుకో, పెద్ద ఎదిగినా తిరిగి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం మాత్రం అలాంటివి నేర్పం. పిల్లోడే కదా, పిల్లే కదా, ఎల్లని రాని అల్లరి చేయని. సో ఇలాంటివి నేర్పకూడదు. దేవునికి స్తోత్రం. పూర్వం అలాంటివి లేవు. మీ అమ్మగారు ఒప్పుకునేవారండి, పూర్వం అలాంటివి లేవు. సో కాబట్టి అప్పుడు ఇలాంటి వాక్యం అప్పుడు లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ఇప్పుడు చదువుకున్న వాక్యం దేవుని ఆలయమునకు విగ్రహమునకు పొందిక లేదు. కాబట్టి అందరూ దేవుని ఆలయాలను అనుకోమాకండి. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనం ఎవరమై ఉన్నాము? జీవము కలిగిన దేవుడు. కాబట్టి అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించును, సంచరించును. దేవునికి స్తోత్రం. ఒక ఇంట్లో ఉంది, ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే అలికిడి వస్తుందా రాదా? ఎవరైనా సంచరిస్తే అలికిడి ఉంటుంది. ఎవరు లేకపోతే
బూత్ బంగ్లాలా తయారవుతుంది. ఏసయ్య లేని హృదయ ఆలయాలుగా మనం ఉంటే, ఏసయ్య లేకపోతే బూత్ బంగ్లా దయ్యం వచ్చేసిందని అర్థం మనకి. సో కాబట్టి నిజంగా ఏసయ్య ఉంటే, ఇక్కడ రాయబడిన మాట, జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. ఇందాక చెప్పినట్టుగా విగ్రహానికి ఆలయం కాదు అంటే, దేవుని కంటే ఎక్కువగా స్టైల్నో దేన్నో పెంచుకున్నా చూడు, దానికి ఆలయం కాదు నువ్వు. ఒకవేళ దానికి ఆలయం అయితే జీవం ఉండదు, దానిలో ఏముండదు, జీవం ఉండదు. కానీ జీవము కలిగిన దేవునికి ఆలయం నీవు. కాబట్టి జీవము కలిగిన దేవుడు లోపల ఉంటే ఏం చేస్తాడు? జీవమును ప్రత్యక్షపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉనికి తెలుస్తుంది. ఆయన నీలో ఉంటే ఆయన మాట తెలుస్తుంది, ఆయన పద్ధతి తెలుస్తుంది, ఆయన ప్రేమ తెలుస్తుంది, ఆయనలో ఉన్న సాత్వికం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ జీవము కలిగిన దేవుడే ఉన్నాడు ఇప్పుడు అపొస్తలుడైన పౌలులో. కాబట్టి చెప్తున్నాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆయన జీవము గలవాడు కనుక ఆయన జీవము నేను ప్రత్యక్షపరుస్తున్నాను. నా ద్వారా ఆయన జీవం ప్రత్యక్షమవుతుంది. అంటే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఆయనకి ఎలా ప్రేమించగలుగుతున్నాను, ఆయనకి ఎలా దయ చూపించగలుగుతున్నాను, ఆయనకి ఎలా కరుణించగలుగుతున్నాను. ఇది కదా కావాల్సింది. దేవునికి స్తోత్రం. జీవం లేని వారంగా వచ్చామా వెళ్ళిపోయి, యేసుబాబు నాలో ఉన్నాడండి. సమయం వచ్చినప్పుడు బూతులు తిట్టేస్తావు, యేసుబాబు నీలో ఉన్నాడంటావు. యేసుబాబు అంటే చాలా ఇష్టం అండి, కోపం ఎక్కువ నీకు. చాలా పాస్టర్ గారండి చాలా భక్తిగా ఉంటాం. ఆదివారం మీరు చెప్పిన వాక్యం అంటే సోమవారం మంగళవారం తిరుగుతూ ఉంటుందండి, బుధవారం వచ్చేపటికి మర్చిపోతానండి, దెబ్బలాడికి వెళ్ళిపోతానండి. ఇదేం జీవితం అయ్యా? క్రైస్తవ జీవితం కాదు ఇది. క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం కాదు ఇది. ప్రభువు కోరుకున్న మందిరం కాదు ఇది. ఏది? ఇలా ఉన్నవారు. సో కనుక దేవుని బిడ్డారా, ఇప్పుడు ఈ మందిరం ప్రభువు కోరుకున్నట్టు ఉండాలా లేదా? అలా ఉంటేనే మాదిరిగా ఉంటాం, అలా లేకపోతే మాదిరి కాదు. ఇప్పుడు నేను సేవకుడిగా నేను మాదిరి లేకపోతే నాలో ఏం కనబడదు? ప్రేమ కనబడదు. వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి కోప్పడి అలా చేసి ఇలా చేసి, ప్రియమైన బిడ్డలారా మీరు ప్రేమ కలిగి ఉండండి అంటే మీరు అనుకుంటారు, ముందు నువ్వు నేర్చుకోయ్యా, తర్వాత మాకు నేర్పయ్యా. మరి ఎందుకు వస్తున్నావు? ఎప్పటి నుంచో వస్తున్నాను కాబట్టి వస్తున్నాను. ఇలా రాకండి. నేను నిజంగా చెప్తున్నాను, మీకు వాక్యం నచ్చకపోతే, మాదిరి నచ్చకపోతే, మాదిరి ఉన్న చోటుకి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు నశించిపోతే మీ గురించి నేను సాక్ష్యం చెప్పాలా? ఎందుకు నశించిపోయాడు రా పలానా అబ్బాయి అంటే, ప్రభువా ఇది మానేసి నా జీవనోపాధి కొరకు డబ్బుల కోసం చెప్పాను, అయ్యే చెప్పాను. ఒక గంట వాక్యంలో 50 గంటలు నవ్వించాను, 10 నిమిషాలు ఏదో చదివించేసాను, పైనుంచి కింద ఆదికాండం నుంచి మా ప్రకటన వరకు చదివించేసాను అంతే తప్ప వీళ్ళకి వివరం చెప్పలేదు ప్రభువా అని తర్వాత నేను చెప్పి నేను దోషిని అవ్వాలి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాక్యం జాగ్రత్తగా వినాలి. ఎందుకు? సేవకుడు కూడా ఎలా ఉండాలి? మాదిరిగా సేవకుడు లేడు అంటే, ఇప్పుడు జీవము కలిగిన దేవుడు నాలోంచి ప్రత్యక్షపరచలేకపోతున్నానంటే, క్రీస్తుకు కలిగిన ప్రేమ, క్రీస్తుకు కలిగిన దయ, క్రీస్తుకు కలిగిన జాలి, క్రీస్తుకు కలిగిన కనికరము, క్రీస్తుకు కలిగిన సాత్వికము, దీర్ఘశాంతము, క్రీస్తుకు కలిగినటువంటి గుణగణ లక్షణాలు, ఆ క్షమించే తత్వం నాలో లేదనుకోండి, ఎవరున్నట్టు? నాలో అహం అనే విగ్రహం ఉన్నట్టే. క్రీస్తు లేకపోతే ఆటోమేటిక్గా ఉండేవాడు సాతానే. సో విగ్రహం నాలో ఉంటే ఏముండదు? నాలో జీవం ఉండదు. కాబట్టి ఆ జీవము కలిగి దేవుని ప్రత్యక్షపరచలేను. అందుకే ఈ వాక్యంలో చెప్తున్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందుక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అంటే జీవము కలిగిన దేవుడు మనలో నివసిస్తాడు, మనలో సంచరిస్తాడు, మనము ఆయనకల్లా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ మనల్ని ఎలా మార్చేస్తుంది? ఆయన పోలికలోకి మార్చేస్తుంది. ఒక విషయం తెలిసి, ఆయన పోలికలో మార్చబడకపోతే పరలోకానికి వెళ్ళాం. ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత లేకపోతే పరలోకానికి వెళ్ళాం. వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయినంత రాని పరలోకానికి వెళ్ళాం. గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంచరింతును నేను వారి దేవుడనే యందును, వారున ప్రజలై ఉందరు. ఎవరైతే అలా ఉంటారో వారికి ఆయన దేవుడై ఉంటాడో. దేవుడు అంటే శిరస్సు అయి ఉంటాడు. అప్పుడు మనం ఆయన ప్రజలై ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాంటి వారు అంటే, అలా లేని వారు ఆయన ప్రజలు కాదనే కదా అర్థం. ఇప్పుడు ఆయన ప్రజలమా కాదా ఆలోచన చేసుకోవాలి ఈవేళ. సో ఇన్ని చెప్పాడు కదా మనకి, మనం అలా ఉన్నామా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 వచనం. 6:15 మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవి అని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడిన ఈ మాట మనం చదువుకునే, మీ దేహము
క్రీస్తునకు అవయవములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఈ విషయం కూడా ఇంతకుముందు ధ్యానించాం. సంఘమునకు శిరస్సు దేవుడు, శరీరము క్రీస్తు. సో అవయవాలు ఎవరు? మనమందరము అవయవాలు. ఎవరికి? క్రీస్తుకి అవయవాలు. క్రీస్తుకి అవయవాలు ఉన్నప్పుడు నాకు కాలు, చెయ్య, ముక్కు అన్నీ ఉన్నాయి కదా. ఈ చెయ్య నా అవయవమే. సో ఈ చెయ్య నాకు ఉపయోగపడకుండా ఇప్పుడు వానికి ఉపయోగపడితే నాకే ఉపయోగం ఏముంది? చెయ్యి ఎవరికి ఉపయోగపడాలా? నాకే ఉపయోగపడాలి కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన అవయవాలని చెప్పుకుంటూ ఎవరికి ఉపయోగపడుతున్నాం? రాము గారికి ఉపయోగపడుతున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించాలి, ఇక్కడ చెప్పబడిన మాట, మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని పాడు చేయకూడదు. ఆ దేహాన్ని, మీ అవయవాన్ని తీసుకెళ్ళి ఆ వ్యభిచారానికో అంటుకట్టకూడదు. అంటే నేనున్నాను, ఇప్పుడు నేను ఎవరి అవయవాన్ని? ఈ సంఘంలో దేవుని శరీరంలో ఒక అవయవాన్ని నేను. ఏ అవయవాన్ని నేను? నోరు అనే అవయవాన్ని నేను. అంటే నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. సో ఇప్పుడు దేవుని శిరస్సులో ఉన్న భాగంలో నోరుగా నన్ను పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను మీకు బోధించడానికి పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నోటిని దేనికి ఉపయోగపరచాలా? దేవుని మాటలు బోధించడానికి, దేవుని ప్రేమను వర్ణించడానికి. బూతులు మాట్లాడడానికి ఉపయోగించవచ్చా ఈ అవయవం? ఎదుటోడిని శపించడానికి, ఎదుటోడిని దూషించడానికి, ఎదుటోడి గురించి తప్పుగా మాట్లాడడానికి, ఎదుటోడిని ఏలాకోలం ఆడడానికి, ఎదుటోడిని ఎకాసికం చేయడానికి వాడొచ్చా? వాడకూడదు. దేవునికి స్తోత్రం. వాడితే ఎవరికి బాధ? దేవుణ్ణి బాధపరుస్తున్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, అవయవమైన మనం దేవుణ్ణి ఇప్పుడు ఏ అవయవం బాధ పెట్టినా కళ్ళంట నీళ్ళు వస్తాయి. అంటే దేవుణ్ణి దుఃఖపెట్టే స్థితిలో సంఘాలు ఉంటున్నాయి ప్రస్తుత దినాల్లో. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, మీ అవయవాన్ని, దేవుని అవయవాన్ని మీరు వైశ్య దగ్గరికి తీసుకెళ్ళి దాంతో ఉంచడం, అంటే ఆ పాపంలో ఉంచడం, అది ఎంత మాత్రము తగదు. దేవునికి స్తోత్రం. మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? క్వశ్చన్ మార్క్ వేశారు. ఫస్ట్ మీకు తెలుసా తెలీదా? మీరు ఎవరికి అవయవాలు? మీరు ఇప్పుడు సంఘంలో క్రీస్తుకు అవయవాలు. మరి ఎవరికి ఉపయోగపడాలా? అమ్మ ఇప్పుడు నేనున్నానమ్మా, ఎవరికి ఉపయోగపడాలా? అమ్మా క్రీస్తుకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు ఒకవేళ నేను మీకు ఈరోజు ఎక్కడన్నా మందు దగ్గర కనబడ్డాను అనుకోండి, ప్రసాద్ గారికో ఎవరికో మందు షాప్ దగ్గర కనబడ్డాను. ఆయన వచ్చి మీ అందరికీ చెప్పేస్తాడు. మీరేమంటారు? ఎంత దారుణం, పాస్టర్ గారు అలా చేయొచ్చా? ఎవరి మీద కానీ వెళ్ళిపోయామనుకోండి, పాస్టర్ గారు అలా మాట్లాడొచ్చా? ఏదన్నా తప్పు చేసి పాస్టర్ గారు అలా తప్పు చేయొచ్చా? ఎంత దారుణం. ఇప్పుడు నా విషయంలో మానేసి మీ విషయంలో చూసుకోండి. పాస్టర్ గారు చేస్తే అవయవం, మీరు కూడా అవయవమే కదా, మీరు అలా చేయొచ్చా? మీరు ఆయన సేవకుడు అన్న మాట మర్చిపోయాడా? మరి మీరు దేవుని ఆలయాలన్న మాట మర్చిపోయారా? ఆలోచన చేయండి. నా గురించి కూడా మీ గురించి కూడా ఆలోచన చేసుకుందాం. సో నేను అవయవాన్ని, నేను చేయాల్సిన పని నేను చేయాలా? ప్రసాద్ చేయాల్సిన పని ప్రసాద్ చేయాలా? చెల్లి వాణి చేయాల్సిన పని వాణి చేయాలి. మనం చేయాల్సిన పని మనం చేయాలా? అసలు మనం అవయవాలని తెలుసా? దేవుని మందిరంలో అడుగుతున్నాడు, తెలుసా? మీరు ఎరుగుదురా అని క్వశ్చన్ మార్క్ వేసాడు. తెలుసు ప్రభువా అంటే, మరి తెలిస్తే తీసుకెళ్ళేంటి బూతులు మాట్లాడుతున్నావు? వ్యభిచారం వైపు, దొంగతనం వైపు, ఈ లోక సంబంధమైన వాటి వైపు ఎందుకు పరిగెడుతున్నావు? నా అవయవం నాకే ఉపయోగపడాలి కదా. మరొక వచనాన్ని చదివేసుకుందాం, టైం అయిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే అదే 6వ అధ్యాయం 19-20 వచనం చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుగారు, వెలపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ దేహం ఎవరి నుంచి అనుగ్రహించబడిందంట? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఈ దేహం దేవుడు ఎవరిచ్చారు? దేవుడే నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా, ఈ దేహమును ఎందుకు ఇచ్చాడు అంటే, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇప్పుడు నా దేహం ఎందుకు? పరిశుద్ధాత్మకు ఆలయముగా, పరిశుద్ధాత్ముడు నివసించడానికి యోగ్యమైనదిగా ఉండడానికి నన్ను చేసుకున్నాడు. పూర్వం ఎక్కడి నుండి? ఆదాము దగ్గర నుండి. ఆదామును నాసికారంధ్రాల నుంచి ఊదగా జీవించు ఆత్మ అయ్యాడు. జీవించు
ఆత్మ. ఇప్పుడు ఆయన ఆత్మ మనలో పరిశుద్ధంగా ఉండడానికి, ఆయన పరిశుద్ధంగా జీవించడానికి కదా మనల్ని పెట్టాడు. ఇక్కడ మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. ఆదామును ఎవరు చేశారు? అమ్మవని ఎవరు చేశారు? మనం కూడా ఎలా చేయబడ్డాం? కీర్తనకారుడు చెప్తాడు కదా, ఆశ్చర్యం కలిగిందయ్యా అని. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నాకు మంచి దేహాన్ని ఇచ్చాడు. సో ఈ దేహం నాకు దేవుడి నుంచి అనుగ్రహించబడింది. ఎందుకు అనుగ్రహించబడింది అంటే, నాలో దేవుడు పెట్టిన ఆ పరిశుద్ధాత్మకు నేను నిలయంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఇందాక చెప్పాను, ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతాం. పోగొట్టుకున్న మనం ఆ వరాన్ని పొందుతాం. ఆ వరాన్ని పొందిన మనం ఆయనకి ఆలయమై ఉన్నామని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరికి ఆలయం? పరిశుద్ధాత్మకి ఆలయం. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం. త్రిత్వమై ఏకత్వము కలిగిన దేవుడు. సో ఆయనకి ఆలయం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగానే ఉంటుంది. సో పరిశుద్ధంగా ఉన్న మనం, ఒకవేళ నేను పరిశుద్ధంగా ఉండి మా అమ్మ మీద కోప్పడొచ్చా? మా అమ్మని తిట్టొచ్చా? సో అమ్మని తిట్టదో. పరిశుద్ధాత్మకు నిలయంగా ఉంటే భర్తకు లోబడాల్సినట్టుగా భార్య లోబడి ఉంటుంది. భార్యను ప్రేమించాల్సినట్టుగా భర్త ప్రేమిస్తాడు. అత్తమామలను గౌరవించాల్సినట్టుగా గౌరవిస్తారు. ఇవన్నీ ఉంటాయి. సో అంతే తప్ప అపరిశుద్ధత అనేది, అన్యాయం అనేది, అవినీతి అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డారా, చెప్పబడిన మాటలో మరొకసారి చదువుతున్నాను. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు వెలపెట్టి, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరము వెలపెట్టి కొనబడిన వారం, అందరం బాప్తీసం తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇంచుమించు మన బిడ్డలు ఎవరు కూడా బాప్తీసం లేని వారు లేరు. అందరూ బాప్తీసం తీసుకున్నాం. అంటే ఎలాగ కొనబడ్డాం? వెలపెట్టి దేవుడు కొనుక్కున్నాడు మనల్ని. రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు. మరి ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. మీరు మీ సొత్తు కారు, వెలపెట్టి కొనబడిన వారు గనుక. ఇప్పుడు నా దేహాన్ని, పాపపు నిలయమైన నా దేహాన్ని, పాపపు బంధకాల్లో చీకటి సంఖ్యలలో ఉన్న నన్ను దేవుడు విడిపించుకుని, తప్పించుకుని, యేసు రక్తంలో కడిగబడే అనుభవంలోకి నడిపించి, పశ్చాత్తాప అనుభవంలోకి నడిపించి, బాప్తీసం తీసుకుని ప్రభువు మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి సాగిపోవడానికి నన్ను పిలుచుకున్న నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను విడిపించాడు గనుక, పాపం నుంచి విడిపించాడు గనుక, మరణం నుంచి విడిపించాడు గనుక, ఇప్పుడు నా దేహమును ఆయన కొనుక్కున్నాడు గనుక, ఇప్పుడు ఈ దేహం ఎవరికి ఉపయోగపడాలా? అమ్మా, ఇవి దేహం చేత ఎవరిని మహిమపరచాలా అంటే, సంఘంలో ఉన్న నీవు దేవుని మహిమార్థమై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ తెచ్చేదిగా, దేవుని నామాన్ని గణపరిచేదిగా, దేవుని నామాన్ని కొనియాడేదిగా, దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. కానీ మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది అనే స్థితిలో ఉన్నది సంఘం. సో అలా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇలా మారిన వారు మాదిరిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ దశలోనికేలలో ఉన్న సంఘాన్ని తెలుసుకున్నారు. ఆ సేవకుల్లో ఉన్నటువంటి, ఆ క్రీస్తులో అనగా వాక్యములో ఉన్నటువంటి మాదిరిని చూసుకున్నారు. ఇది కదా క్రీస్తు పోలికంటే అనుకున్నారు. ఈ పోలికలోకి వారు మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపోస్తుల వారికి మాదిరిగా ఉన్నారు. వారు అనేక సంఘాలకి మాదిరి అయిపోయారు. మరి ఇప్పుడు ఫలానా సంఘం మాదిరి అని చెప్పండి. పక్కన పెడదాం, మనమైనా మాదిరిగా ఉందాం. దేవునికి స్తోత్రం. కనీసం ఎవరు లేరా పక్కన పెట్టు, ఎవరి సంగతో పక్కన పెట్టు. ప్రభువా, కనీసం మేమైనా మాదిరిగా ఉంటాం ప్రభువా. మా ఇంటి వారికి మేము మాదిరిగా ఉంటాం. మా కుడి పక్కన ఉన్న వారికి, ఎడం పక్కన ఉన్న వారికి, ముందుగా ఉన్న వారికి, వెనకున్న అందరికీ మేము మాదిరిగా ఉంటాం ప్రభువా అని మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయము పరిశుద్ధాత్మకు నిలయము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీకు తెలుసా తెలియదా అని అడుగుతున్నాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు అయ్యే విషయాలు చెప్పాడు. అన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం దేవునికి ఆలయం ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మక నిలయంగా ఉండాలి. జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉంటాం. జీవము కలిగిన దేవుడు మనలో ఉండి సంచరిస్తాడు. ఉన్నాడా? యేసయ్య లాంటి దయగలిగిన మాటలు ఉన్నాయి మన దగ్గర. పిల్లల మీద కేకలేసేస్తాం, పెద్దోళ్ళ మీద కేకలేసేస్తాం, వాళ్ళ మీద కేకలు, వీళ్ళ మీద కేకలు. సో ఏది దయ, ఏది ప్రేమ, ఏది జాలి, ఏది కనికరం, ఏది దీర్ఘశాంతం, ఏది ఓర్పు ఆ సంఘంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ సంఘ విశ్వాసులో కనబడుతుంది. దశలోనికేలలో ఉన్న సంఘంలో ఉన్న వారి ఓర్పు చూసావా? వారి విశ్వాసం చూసావా? వారి ప్రేమ చూసావా? అది అలా ఉండాలి అని చెప్పుకుంటున్నారంట. మాసిదోనియా నుండి అకయ వరకు
మరి నీకు నన్ను ఎవరు చెప్పుకుంటున్నారు? ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మాదిరి గురించి. దేవుని చిత్తమైతే వచ్చే వారం దీన్ని కూడా నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు సంఘాన్ని మాదిరిగా ఉండడానికే చేసుకున్నాడు. ఏదో మీకు మీరు భక్తి చేసుకోండి, మీకు మీరు ప్రార్థన చేసుకోండి, వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతానని కాదు. అలా చెప్పుకుంటే అపోస్తులు అక్కడే ఉండేవారు, ఇశ్రాయేలు ఆ దేశంలోనే ఉండేవారు, అక్కడే ఉండి అక్కడే ఆగిపోయేది. సో ఆ క్రీస్తు పోలిక ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు భారతదేశం మన దగ్గరికి వరకు రాలేదా? ఆ క్రీస్తు పోలిక ఆగిపోకూడదు. మనలో నుండి అనేక మందికి ఆ క్రీస్తు పోలికను ప్రత్యక్షపరిచేలా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఉంటే మనలో ఎవరున్నట్టు? క్రీస్తున్నట్టే కదా. ఆ క్రీస్తు ఉంటే ఎవరు కనబడతారు? జీవించేవాడుని నేను కాదు, నా పాత జీవితం చచ్చిపోయింది. పాత జీవితం నాది, ఆ జీవితం చచ్చిపోయింది. ఇప్పుడు జీవించేవాడు నేను కాదు, పరిశుద్ధాత్ముడు నాలో జీవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నాలోంచి మాట్లాడుతున్నాడు. నేను చూపించే ప్రేమ, దయ, కనికరం ఇవి నావి కాదు, నాలో క్రీస్తే కనపరుస్తున్నాడు. సో ఈ పోలిక ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు దశలోనికేలో ఉన్న సంఘానికి వచ్చేసింది. ఇప్పుడు ఎవరిలో రావాలా? వింటున్న మనలో రావాలా? మళ్ళీ చెప్తున్నాను, వచ్చి విని వెళ్ళిపోకండి. విన్న వాక్య ప్రకారంగా ప్రభువా నాలో పలానా లోపం ఉండిపోయింది, నా ఆలోచనలు మారలేదు, తలంపులు మారలేదు, ఉద్దేశాలు మారలేదు, ఊహలు మారలేదు, నా యొక్క నడవడిక మారలేదు, నా చూపులు మారలేదు. ఇంకా మాట్లాడితే సీరియల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇంకా మాట్లాడితే లోక సంబంధమైన వాటి వైపుకి చూస్తున్నాను. కానీ నీ పోలికలో మార్చబడిన నేను నీ అవయవాన్ని ఉండి అక్కడ కూర్చోవడం తప్పు కదా. అవును కదమ్మా, యేసై అవయవమైన నీవు ఎక్కడ కూర్చున్నావు? వెళ్ళిపోయి టీవీ దగ్గర కూర్చున్నావు, తప్పు కదా? తప్ప కదా? వ్యభిచారపు మాటలు, సో వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు తలంపులు, దొంగతనాలు, ఇవన్నీ మనలో ఉంటే మనం క్రీస్తు పోలిక కాదు. వాటన్నిటిని విసర్జించి క్రీస్తుని కలిగి, క్రీస్తు మనలో సజీవంగా కనబడాలి. ఎందుకంటే జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. మన దేవుడు నోరుండి మాట్లాడేవాడు, చెవుండి ఆలకించేవాడు, అన్నీ తెలుసు మనకి. మరి అలాంటి వాడిని ఏమనాలి? జీవము కలిగిన దేవుడు అనాలి. అలాంటి జీవము కలిగిన దేవుడు నీలో ఉంటే ఆయన మాట్లాడక ఉలకక పలుకక ఉండిపోయే దేవుడు కాదు కదా, నీలో నుంచి ప్రత్యక్షం అవ్వాలి కదా. యేసుబాబుని కలిగి ఉన్నానండి అంటే సరిపోదు. నేను మాట చెప్పి ముగిస్తాను. మీరు గుండెల మీద ఈ సిలువేశారనుకోండి, ఒక సిలువను గుండె మీద వేసేసుకుని శుభ్రంగా నా హృదయంలో ఏసై ఉన్నాడు అన్నట్టుగా ఒక సిలువ వేసుకున్నారనుకోండి, సిలువ కనపడుతుంది కానీ ఏసై కనపడ్డు. ఏమి సిలువలో ఏం లేదు, నువ్వు వేయించుకున్న సిలువలో జీవం లేదు. నువ్వు గుండె లిప్తే సిలువ కనబడుతుంది అంతే. కానీ యేసయ్య లోపలుంటే ఆయన సంచరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడతాడు, ఆయన నడిపిస్తాడు. అప్పుడు నీకు తెలిసిపోద్ది ఈ నడవడిక, ఈ ప్రవర్తన అంతా నీతిగా ఉంది, యథార్థంగా ఉంది, అంత పరిశుద్ధంగా ఉంది, పరిశుద్ధాత్మిక నిలయము అని తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. కనుక చిన్న ప్రార్థన చేద్దాం, సమయం అయింది.